ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పని మనిషి నుంచి ప్రజాప్రతినిధిగా అసెంబ్లీకి, ఇది ఆషామాషి వ్యవహారం కాదు. సాధారణంగా ఎవరైనా సరే రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నేను ఒక ప్రజాప్రతినిధి కావాలనుకున్న వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే జీవిత లక్ష్యం ఒక ఎమ్మెల్యే కావటమో, ఒక ఎంపీ కావటమో, ఒక మంత్రి అవ్వటమో. సరే ముఖ్యమంత్రి అంటే అది కొంతమందికి అవకాశాలు కుదిరితే కుదరకపోతుంది. కానీ ఆ ముఖ్యమంత్రి కావాలన్నా ఏం చేయాలన్నా ముందు అసెంబ్లీకి వెళ్ళాలిగా, ఒక ఎమ్మెల్యేగా. అది ఒక సాదాసీదా గృహిణి కూడా కాదు. ఏదో 4 ఏళ్లలో పాచి పనులు చేసుకుంటూ, తప్పుగా అనుకోకుండా నేను పాచి పనులు అంటున్నానని అర్థం కావడం కోసం సామాన్యులకు కూడా ఈ పదం వాడుతున్నాను అనమాట. 4 ఏళ్లలో ఆయా పనులు చేసుకుంటూ, అంట్లు కడగటం కావచ్చు, ఇల్లు తుడవటం కావచ్చు, అట్లాంటి పనులు చేసుకొని ఏదో సరిపోని జీతభత్యాలతో జీవితాన్ని కొనసాగించే మహిళ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళ్ళారు అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది నిజంగా సాధ్యపడింది అంటే మామూలు విషయమా? సాధ్యపడింది. అది ఎక్కడో తెలుసా? వెస్ట్ బెంగాల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇదిగో ఈ మహిళ కవితా మాఝీ, ఈవిడ ఇక్కడ హెడ్లైన్స్ చూడండి, అంట్లు తోమిన చేతులతో కవితా మాఝీ. ఈవిడ ఒక సామాన్య గృహ కార్మికురాలు ప్రజాప్రతినిధిగా ఎదగడం అంటే అది గెలుపు మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం కదా. ఎందుకంటే ప్రజలు అభిమానిస్తే ఎవరైనా సరే ఆ యొక్క స్థానానికి అర్హులని అనుకోవాలి. సో ప్రజాస్వామ్య గొప్పతనం. పశ్చిమ బెంగాల్లోని ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన కవితా మాఝీ ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో దేశవ్యాప్తంగా అంటే వండరే కదా, షాక్ అవుతాంగా. ఒక పని మనిషి స్థాయి నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగారా, అసెంబ్లీకి వెళ్ళారా అంటే నిజంగా ఆనందించాల్సిన అంశం ఇది. ఆవిడ జీతం చూడండి, 2500 రూపాయల జీతం నుంచి. బహుశా ఏ రాజకీయ నాయకుడి అఫిడవిట్లోనూ ఇంత తక్కువ ఆస్తులు కనిపించవేమో. కవితా మాఝీ దాదాపు 2 దశాబ్దాల పాటు ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. నెలకు కేవలం 2500 సంపాదనతో జీవనం కొనసాగించిన ఆమె నేడు తన నియోజకవర్గ ప్రజల గొంతుకును అసెంబ్లీలో వినిపించబోతున్నారు. 38 ఏళ్ల కలిత భర్త సుబ్రతా మాఝీ దినసరి కూలి. భర్త చూస్తే దినసరి కూలి. అందుగురించే కదా ఆ ఆదాయం సరిపోతానని చెప్పేసి ఏదో దగ్గరున్న 4 ఏళ్లలో పనిచేద్దామని చెప్పేసి అది కూడా నెలకి 2500 రూపాయలు. అంటే అక్కడ నుంచి మొదలుపెట్టి ఉండొచ్చు. బహుశా 20 సంవత్సరాలుగా చేస్తున్నారంట. ప్రస్తుతం ఆవిడకి 4000 రూపాయలు ఎంతోనంట ఆవిడ జీతం ఆ రకంగా. సో ఓటమి నుంచి నేర్చుకున్న పాఠం ఇక్కడ ఓటమి కూడా ఉంది ఆల్రెడీ. చూద్దాం. కవితా మాఝీ రాజకీయాల్లో ఒక్క రోజులోనే రాలేదు రాజకీయాల్లోకి. గత దశాబ్ద కాలంగా బూత్ స్థాయి కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశారు. చూడండి, గత దశాబ్ద కాలంగా బూత్ స్థాయి లెవెల్లో నుంచి ఆవిడకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్. సో బూత్ స్థాయి కార్యకర్తగా పార్టీ కోసం పనిచేసి 2021 ఎన్నికల్లో బీజేపీ ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఆమె కుంగిపోలేదు. ఆ ఎన్నికల్లో ఆవిడ 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో అసలు మనకు మామూలుగా పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చిందంటేనే సంతోషం. ఒక నియోజకవర్గం మొత్తం మీద మీరు ఆ పార్టీ రిప్రజెంటేటివ్గా సెలెక్ట్ అయ్యారంటే. సో ప్రజలు ఎలక్ట్ చేయలేకపోయారు, అది వేరే విషయం. కానీ 11,000 తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఆమె కుంగిపోలేదు. తన నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయిలో పట్టు సాధించారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో మళ్లీ అవకాశం లభించింది. టీఎంసీ అభ్యర్థి శ్యామ ప్రసన్న లహోరీపై 12,535 ఓట్ల మెజారిటీతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఓడిపోయినప్పుడు 11,000 ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజారిటీ సంపాదించారు, 12,535. ఆమెకు 1,00,000కు పైగా ఓట్లు రావడం ఆమె మంచితనానికి పట్టుదలకు నిదర్శనం. సో ఆవిడ పట్టుదల చూడండి. కలిత అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ 1,61,000 రూపాయలు మాత్రమే. అంటే 1.6 లక్షలు అంటే 1,61,000. ఆమె గెలుపు ఖరారు కాగానే గతంలో ఆమె ఇంటి పనులు చేస్తున్న ఫోటో వైరల్ అయింది.
దానిని చూసి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు ఆమెను కొనియాడారు. బెంగాల్ రాజకీయాల్లో ఒక సామాన్య మహిళ కార్మికురాలు శాసనసభ్యురాలుగా ఎన్నిక కావడం గొప్ప నిర్మాణాత్మక మార్పునకు సంకేతం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. ఇట్లా అతి సామాన్యులకి టికెట్ కేటాయించడం అంటే బీజేపీకే సాధ్యం. వాళ్ళు పార్టీకి ఏ రకంగా లాయల్గా ఉన్నారు, ఫస్ట్ నుంచి పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అని మాత్రమే చూస్తారు. పార్టీ కార్యకర్తలను బాగా గమనిస్తారు వాళ్ళు. ఆ గమనించిన దానికి ఎప్పుడో ఒకసారి ఫలితం లభిస్తుంది. అలా లభించిన వాళ్ళలోనే ప్రముఖులుగా చాలామంది ఎదిగారు. ఇప్పుడు అంతెందుకు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఆయన బీజేపీ పట్ల ఎప్పటి నుంచో ఆయనకు ఒక అభిమానం, ఒక కార్యకర్త, కరుడుగట్టిన కార్యకర్త. అందుకనే ఆయన ఉపరాష్ట్రపతిని చేసింది ఆ పార్టీ. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ అని నరసాపురం ఎంపీ ఉన్నారు ఆయన. సో ఆయన ఒక సాధారణ కార్యకర్త. ఆ తర్వాత ఆయన ఎంపీ చేశారు. ఎంపీనే కాదు, కేంద్ర మంత్రిని చేసింది. సో అట్లా ఇప్పుడు ఒక సామాన్యురాలి కలిత మాజీ, ఈవిడ రాజకీయాలంటే ఇంట్రెస్ట్, బీజేపీ అంటే అభిమానం. సో ఆ పార్టీ కోసం ప్రజలతో మమేకం అవుతూ ఉండటం అన్నీ కలిసి వచ్చినాయి ఆవిడకి. ఆవిడ కష్టం, ఆవిడ ఎదుర్కొన్నటువంటి చేదనుభవాలు, ఆ చుట్టుప్రక్కల పరిసరాల్లో ప్రజలతో కలిసి మమేకం అవటం, ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత ఇదిగో ఇంత అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. సో ఇట్లాంటి వాటిని చూస్తూ ఉంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది కదా నిజమైన ప్రజాస్వామ్యం. మన భారతదేశంలో ఉన్న గొప్పతనం అదే. ఇవాళ నేటి రాజకీయంలో డబ్బు లేకుండా ఎంతమంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడానికి అవకాశం, రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో అటువంటిది ఒక సామాన్యురాలు కూడా ఈ రకంగా అసెంబ్లీకి పంపించగలం అని చెప్పేసి మరి భావించవచ్చు కదా. సో తను ఒక రికార్డ్, ఎంతోమందికి స్ఫూర్తి. చూడండి ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ఇప్పుడు ఆ ఫోటో ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఆవిడ ముఖంలో కళ, ఆ చిరునవ్వు చక్కగా ఏంటి అంటే తన కుటుంబాన్ని పోషించుకోవాలి అనే తపనతో 4 ఏళ్లలో పని చేసుకుంటూ, పైగా ఇంకా విచిత్రం ఏంటో తెలుసా మీకు, ఇప్పుడు ఎన్నికలకి ఆవిడ నామినేషన్ వేసే ముందు వరకు కూడా ఈ పనులు కొనసాగిస్తూ ఒక 4 రోజుల సమయం, అమ్మా ఒక 4 రోజులు మాత్రం నేను రాలేను, సో ఎన్నికలు కాబట్టి ఒకవేళ మరలా ఓడిపోతే మరలా నేను వచ్చి జాయిన్ అవుతాను అని ముందుగానే మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకుంటారేమో, మళ్ళీ నాకు పొట్టగొట్టిన వాళ్ళు అవుతారు, కాబట్టి దయచేసి కొంచెం ఆ 1 మంత్కి నాకు ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పేసి ఈవిడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మరీ ఆ నామినేషన్ వెయిటింగ్ కానీ, ఇక ఎన్నికల ప్రచారం కానీ ఇవన్నీ నిర్వహించుకున్నారు ఆ 4 రోజుల సమయాన్ని. సో ఇవన్నీ మనం నిజంగా మాట్లాడుకుంటుంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందండి ఆ మహిళ జర్నీ. ఎంతోమందికి ఎన్నో ఇన్స్పిరేషన్లు అనమాట ఇది. ఎందుకంటే ఇది ఓన్లీ పాలిటిక్స్ అనే కాదండి, అది మీ చదువులో కావచ్చు, మీ కెరీర్లో కావచ్చు, మీరు ఎంచుకున్న రంగం ఏదైతే దానిలో కావచ్చు, బ్రహ్మాండంగా రాణించవచ్చు. ప్రతిదానికి డబ్బు ఒకటే కాదు, మనకు ఆర్థిక స్తోమత లేదు, మన వల్ల కాదు అనేది ఒక సాకు మాత్రమే. పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికి ఖచ్చితంగా రీచ్ కాగలరు అనే దానికి నిదర్శనం. అఫ్కోర్స్ ఆవగించంతైనా అదృష్టం ఉండాలంటారు చూసారా, అది కూడా ఉంది తనకి. సో ఇట్లాగా నేటి రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళు వస్తే ఏమవుతుందంటే సామాన్యుల యొక్క కష్టాలు ఏంటి, ఎందుకంటే ఆవిడ సామాన్యురాలే కాబట్టి వాళ్ళ యొక్క బాగోగులు ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఒక రూపాయి లేకపోతే ఏంటి, వాళ్ళకి ఏమైనా సరే వైద్య సదుపాయాలు కావాలంటే వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అనేది ఈవిడికి బాగా తెలుసు, అనుభవించారు, ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అది సామాన్యులకి ఒక మంచి అవకాశం. అంటే వాళ్ళ యొక్క పల్స్ తెలుసుకున్న ఆవిడ కాబట్టి ఈజీగా వాళ్ళతో కనెక్ట్ అయిపోయి వాళ్ళకి సమస్యలు ఏంటి అని చెప్పేసి క్లియర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇటువంటి వారు ఇంకా మరింతగా మన దేశంలో ప్రజాప్రతినిధులుగా ఎదిగితే ఇక సామాన్యులకి లేకపోతే పేదవాళ్ళకి ఉండే సమస్యలు ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు వస్తాయి. అసెంబ్లీ అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అయితే పార్లమెంట్, దాని పరిష్కార మార్గాల సమస్యలు ఏంటి, ఆ పరిష్కార మార్గాలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళకి చదువు లేకపోయినా, అనుభవం లేకపోయినా, వీళ్ళకి ప్రభుత్వం కల్పించే అధికారుల ద్వారా ఆ పరిష్కార మార్గాన్ని తీసుకురాగలిగితే అప్పుడు మన రాష్ట్రమే కాదు మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనే దానికి నిదర్శనం. అఫ్కోర్స్ ఈ అభివృద్ధి అనగానే మనకు డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంపెనీస్ ఇవన్నీ అట్ ద సేమ్ టైం సామాన్యుల జీవితం కూడా
అత్యద్భుతంగా వెలిగిపోవాలి అని అంటే వాళ్ళకి సరైన సదుపాయాలు అన్నీ కూడా కల్పించేలాగా ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకుంటే, అఫ్కోర్స్ తీసుకుంటున్నారు, ఇంకా ఏమైనా తెలియనివి ఉంటే అవి కూడా వీళ్ళ ద్వారా చర్చకు వస్తే అది కదా కావాల్సింది నిజమైన ప్రజాస్వామ్యంలో. సో ఇటువంటి వాళ్ళ జీవితాలు నిజంగా స్ఫూర్తిదాయకం అని అనిపించి నేను అందు గురించే ప్రజలందరికీ తెలియచేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను. రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం. కులాలు, ప్రాంతాలు, మతాలు, రాష్ట్రాలు ఇవన్నీ కాదు. ఒక సామాన్యురాలు 4 ఏళ్లలో పని చేసుకునే వ్యక్తి ఇవాళ 2 లక్షల మంది ఉండేటువంటి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే అంతకంటే గొప్పతనం ఏముంది? అందులోని మనకు దేశ గొప్పతనం కూడా చూసి గర్వించదగ్గ అంశంగా భావిస్తున్నాం. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.